అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇప్పటికే పంట నష్టపోయిన వారికి కూడా అయితే ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులైతే అందించింది. అలాగే అన్నదాత సుఖీభావ కూడా అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. తద్వారా ప్రతి ఒక్కరు ఈ సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముఖ్యంగా రైతన్నలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పిందనమాట. అది ఏంటంటే ఇప్పుడు పంట నష్టం సంబంధించి చాలామంది అయితే నష్టపోయారు కదా. దగ్గరగా మన సర్వే చేస్తే మనకి 14 లక్షల ఎకరాల వరకు అయితే మనకి పంట నష్టమే జరిగింది. దాదాపు 11 జిల్లాల పాటు ఏవైతే ఈ యొక్క ధాన్యం, పత్తి, అలాగే రైస్ ప్రతిదీ కూడా అయితే పంట నష్టం అయితే చాలామంది రైతులకైతే జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి ఏంటంటే మనకి గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ పంట నష్టం ఎవరికైతే జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు అనేది జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అలాగే మనకి ఈరోజు రేపట్లో కూడా మనకి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో ఒకవేళ కురిస్తే ఆ డీటెయిల్స్ కూడా నోట్ చేసుకొని మనకైతే తొందరలోనే ఈ యొక్క సబ్సిడీ కింద మనకైతే డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారండి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకంపై కూడా చాలామంది అడిగారు. సో సోది లేకుండా క్లియర్గా చెప్తాను వినండి. ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో మీరు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇవ్వడం లేదు. మాకు ఎక్కడైతే సాయం కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో కంగారు పడకండి. ఇక్కడ ఏంటంటే మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. మన గవర్నమెంట్ దగ్గర నిధులు అనేవి అంతంత మాత్రాన ఉన్నాయి. ఈలోపే మనకి వర్షం కారణంగా చాలామంది అయితే పంట నష్టపోయారు. అలాగే ఇల్లు కూడా లేకుండా చాలామందికి పోయింది. సో ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చే విధంగా ఆలోచిస్తుంది. అంటే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది. సో దానికైతే కాస్త సమయం అయితే పడుతుంది. అందుకోసమే మనకి ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంపై అయితే కొంచెం ఆలస్యం అవుతుంది. మరి ఎప్పుడు రావచ్చు అని చెప్పి మీరు అడగొచ్చు. అది కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంపై ఏంటంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటే వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి మొత్తం అందరికీ ఒకేసారి విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అయితే అందుతుందన్నమాట. అందుకోసం మనకి డిలే అవుతుంది. సో ఖచ్చితంగా ఈ నెలలో అయితే వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనిపై కూడా అధికార ప్రకటన అయితే రావాల్సి ఉందన్నమాట. ఇదొక అనాథకారిక పడన అనమాట. సో ఖచ్చితంగా మనకు త్వరలోనే అప్డేట్ రానుంది. అప్డేట్ రాగానే మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. సో మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.